నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, కొన్ని కథలు ఘటనలు మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి, భయపెడుతూ ఉంటాయి. అవే కొన్ని ఘటనలు మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఇలా జరిగిందా అని బేరీజు వేసుకునే లోపలే కొన్ని ఘటనలు మన మనస్సులో పదిలంగా నాటుకుపోతాయి. అటువంటి ఘటనే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సమయం రాత్రి సరిగ్గా 2 గంటలు. చుట్టూ అంతు చిక్కని థార్ ఎడారి. ఆ ఎడారి గుండెల్లో జనసంచారం లేని ఒక పాడుబడిన భయంకరమైన గ్రామం. 2013వ సంవత్సరంలో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ల బృందం ఒకటి ఆ చీకటి రాత్రి ఆ ఊరిలో దెయ్యాల ఉనికిని కనిపెట్టడానికి అడుగుపెట్టింది. వారి పరిశోధన ముగించుకొని భయంతో కూడిన వాతావరణంలో తిరిగి తమ కారు దగ్గరకు వచ్చారు. కానీ కారు బానెట్ని చూడగానే వారి గుండె ఒక్కసారి ఆగినంత పనైంది. ఆ కారు బానెట్పై పేరుకుపోయిన దుమ్ములో ఒక చిన్న పిల్లాడి చేతి గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు 4-5 ఏళ్ల చిన్నారి చేతి ముద్రలవి. కేవలం కొన్ని నిమిషాల క్రితం వరకు అక్కడ ఎలాంటి గుర్తులు లేవు. అన్నిటికంటే వెన్నులో వణుకు పుట్టించే విషయం ఏమిటో తెలుసా? ఆ గాఢాంధకారంలో, ఆ నిర్మానుష్య ప్రదేశంలో చుట్టుపక్కల అసలు ఏ పిల్లాడు లేడు. అసలు ఆ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఏ ఒక్క మనిషి కూడా లేడు. ఎందుకంటే గత 200 సంవత్సరాలుగా ఆ ఊరిలో ఒక్కరంటే ఒక్క మానవుడు కూడా అడుగుపెట్టి కాపురం ఉన్న దాఖలాలు లేవు. ఆ ఇన్వెస్టిగేటర్లు కంగారుగా చుట్టూ చూడడం మొదలుపెట్టారు. అప్పుడే వారి కళ్ళ ముందే ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త చేతి గుర్తులు గాల్లోంచి వచ్చి ఆ కారుపై పడడం మొదలయ్యాయి. భయంతో వణికిపోతూ వారు ఒక జర్నలిస్ట్కి ఫోన్ చేసి పిలిపించారు. ఆశ్చర్యం, ఆ జర్నలిస్ట్ వాహనం పైన కూడా చూస్తూ ఉండగానే అదే రకమైన చేతి ముద్దలు పడ్డాయి. ఇదేదో హాలీవుడ్ హారర్ సినిమా స్క్రిప్ట్ కాదు, నిజంగానే జరిగిన ఒక భయంకరమైన యథార్థ సంఘటన. రాజస్థాన్లోని జైసల్మేర్కు కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్దారా అనే గ్రామమే దీనికి వేదిక. భారతదేశంలోని అత్యంత భయంకరమైన శపించబడిన దెయ్యాల గ్రామంగా దీనికి పేరుంది. ఈ ఊర్లో 400 కంటే ఎక్కువ ఇళ్ళు ఉన్నాయి. వీధులు, గోడలు, తలుపులు, గుడులు, బావులు అన్నీ ఉన్నాయి, కానీ మనుషులు మాత్రం లేరు. అందుకే దాని కథ వేరే లెవెల్. స్థానికులు చెప్పే కథల ప్రకారం రాత్రి వేళల్లో ఆ పాడుబడిన ఇళ్ల మధ్య నుండి ఆడవాళ్ల భయానకమైన అరుపులు, ఏడుపులు వినిపిస్తుంటాయి. ఎవరో నడుస్తున్న చప్పుడు అవుతుంది. కళ్ళు తెరిచి చూస్తే మొండెం మాత్రమే నడుస్తూ కనిపిస్తుంది. దానికి తల ఉండదు. అంతా ఎడారి ప్రాంతమే అయినా ఇప్పటికీ కొన్ని ఇళ్ల దరిదాపుల్లోకి వెళ్తే అప్పుడే వండిన వంటకాల సువాసనలు వస్తుంటాయట. పగటిపూట పర్యాటకులు ఈ శిథిలాలను చూడడానికి వస్తారు, కానీ సూర్యాస్తమయం కాకముందే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అక్కడి నుండి పారిపోతారు. ఎందుకంటే చీకటి పడ్డాక ఇక్కడ ఒక్క క్షణం ఆగడం కూడా మృత్యువును ఆహ్వానించడమే. ప్రభుత్వం కూడా రాత్రి 6 గంటల తర్వాత ఇక్కడికి వెళ్ళడాన్ని చట్టరీత్యా నిషేధించింది. 200 ఏళ్ల క్రితం ఎంతో అందంగా సిరి సంపదలతో తొలతూగిన ఈ కుల్దారా గ్రామం ఒక్క రాత్రిలోనే ఎలా శ్మశానంగా మారింది? వేలాది మంది ప్రజలు ఒకే ఒక్క రాత్రిలో ఎలాంటి శబ్దం లేకుండా గాల్లో ఎలా కలిసిపోయారు? ఈ మిస్టరీని ఛేదించాలంటే మనం 1800వ శతాబ్దపు ఆరంభంలోకి వెళ్ళాలి. అప్పట్లో జైసల్మేర్ను వణికించిన ఒక క్రూర మృగం గురించి తెలుసుకోవాలి. ఆ రోజుల్లో జైసల్మేర్ను సలీం సింగ్ అనే దివాన్ పాలిస్తుండేవాడు. అత్యంత వికృతమైన దయాదాక్షిణ్యాలు లేని ఓ క్రూరమైన రాక్షసుడు అతను. తనకు ఎదురు తిరిగిన వారిని నడి రోడ్డుపై నరికేసేవాడు. ఆ కాలంలో శత్రువులు చంపిన వారి కంటే ఈ సలీం సింగ్ ఒక్కడే జైసల్మేర్లో ఎక్కువ మందిని చంపించాడని చరిత్ర చెబుతోంది. అతను విధించే పన్నులు భరించలేక రైతులు, వ్యాపారులు విలవెల్లాడిపోయేవారు. ఈ క్రూరమైన సలీం సింగ్ కన్ను ఎంతో సంపన్నంగా ఉండే కుల్దారా గ్రామంపై పడింది. అసలు ఈ కుల్దారా కథ 13వ శతాబ్దంలోనే మొదలైంది. రాజస్థాన్లోని పాలి జిల్లా నుండి వలస వచ్చిన కొందరు బ్రాహ్మణులు ఇక్కడ స్థిరపడ్డారు. వారిని పాలివాల్ బ్రాహ్మణులు అని పిలిచేవారు. అందులో కుల్దారానే వారి ప్రధాన కేంద్రం. ధారిలా ఎడార్ లాంటి అత్యంత కఠినమైన ప్రాంతంలో ఈ పాలివాల్ బ్రాహ్మణులు ఆధునిక శాస్త్రవేత్తలే ముక్కున వేలేసుకునేలా ఓ అద్భుతాన్ని సృష్టించారు. వాళ్ళ ఖదీన్ సిస్టమ్ అనే విప్లవాత్మకమైన వాటర్ హార్వెస్టింగ్ పద్ధతిని కనిపెట్టారు. ఎడారి ఇసుకని సైతం అత్యంత సారవంతమైన భూమిగా మార్చేశారు. ఎడారి మధ్యలో వాళ్ళు ఏటా 2 పంటలు పండిస్తూ వ్యవసాయంలోనే కాకుండా బ్యాంకింగ్, అంతర్జాతీయ వ్యాపారంలో తిరుగులేని శక్తులుగా ఎదిగారు. మరి అంతటి శక్తివంతమైన సంపన్నమైన కమ్యూనిటీ ఒకే ఒక్క రాత్రిలో సర్వస్వం వదిలేసి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? కథ ప్రకారం ఆ ఊరి పెద్ద కూతురు అత్యంత సౌందర్యవతి. ఆ పిల్లని చూసిన కామాంధుడు సలీం సింగ్ ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకుంటానని, లొంగకపోతే బలాత్కారంగా ఎత్తుకెళ్తానని గ్రామస్తులను బెదిరించాడు. కేవలం ఒకే ఒక్కరోజు గడువు ఇస్తూ ఆ పిల్లని తనకు అప్పగించకపోతే కుల్దారా గ్రామాన్ని నామరూపాలు లేకుండా చేస్తానని అల్టిమేటం జారీ చేశాడు. ఆ పాలివాల్ బ్రాహ్మణులు ఎవ్వరూ ఊహించని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1825 జూలై 29 శ్రావణ పౌర్ణమి నాటి ఘోర చీకటి రాత్రి కుల్దారాతో పాటు చుట్టుపక్కల ఉన్న మిగతా 83 గ్రామాల ప్రజలు, అంటే దాదాపు 20,000 ఇళ్లలో నివసిస్తున్న 80,000 మంది జనాభా తమ సర్వస్వాన్ని, ఇళ్లను, పూర్వీకుల భూములను
అలాగే వదిలేసి ఒక్క రాత్రిలోనే మాయమైపోయారు. ఎవరికి ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా, రాజుగారి సైన్యానికి కనీసం అనుమానం కూడా రాకుండా అంత పెద్ద ఎత్తున ప్రజలు ఎలా తరలి వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో ఇప్పటికీ అంతు చిక్కని అద్భుతం. అయితే అలా వెళ్తూ వెళ్తూ ఆ పాలివాల్ బ్రాహ్మణులు తమ మాతృభూమిపై ఒక భయంకరమైన శాపాన్ని వదిలిపెట్టారు. ఈ ఊరిలో ఇకపై ఏ ఒక్క మానవుడు కూడా నివసించలేడు, ఇక్కడ ఇళ్ళు కట్టుకొని బతకాలని చూస్తే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అని శపించారు. ఆ శాపం వల్లే గత 200 ఏళ్లుగా ఆ ఊరు మళ్ళీ కోలుకోలేదు. అక్కడ రాత్రిపూట బస చేయడానికి ప్రయత్నించిన వాళ్ళంతా వింత వింత శబ్దాలు, అదృశ్య శక్తుల దాడులతో ప్రాణాలు కోల్పోవడమో లేదా పిచ్చివాళ్ళు పారిపోవడమో జరిగింది. భారతీయ పారానార్మల్ సొసైటీ వ్యవస్థాపకుడు గౌరవ్ తివారీ తన టీంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా -2 డిగ్రీలకు పడిపోవడాన్ని, ఈఎంఎఫ్ మీటర్లలో దయ్యాల ఉనికిని సూచించే రీడింగ్స్ రావడాన్ని రికార్డ్ చేశారు. కెమెరాల ముందు నీడలు కదలడం, ఆడియో రికార్డులలో మనుషుల అరుపులు వినిపించడం, చివరికి కారుపై పడ్డ ఆ పసిపిల్లల చేతి ముద్రలు, ఇవన్నీ కుల్దారాలో ఏదో అతీత శక్తి ఉందనడానికి బలమైన సాక్ష్యాలుగా నిలిచాయి. కానీ సైన్స్ ఈ దయ్యాల కథలను ఒప్పుకుంటుందా? 2017 జనవరిలో కరెంట్ సైన్స్ అనే జర్నల్లో ఒక పరిశోధనా పత్రం ప్రచురితమైంది. అందులో శాస్త్రవేత్తలు కుల్దారాలోని కూలిపోయిన ఇళ్ళు, పడిపోయిన స్తంభాలను ఫోరెన్సిక్ విశ్లేషణ చేసి ఇదంతా దయ్యాల వల్ల కాదు, 1825 ప్రాంతంలో వచ్చిన ఒక భయంకరమైన భూకంపం వల్ల జరిగిందని వాదించారు. భూకంపం వల్ల ఇళ్ళు కూలిపోయి ఎంతోమంది చనిపోవడంతో మిగిలిన వాళ్ళు ఊరు వదిలి పారిపోయారని, ఆ కథనే తర్వాత దయ్యాల కథగా మార్చేశారని చెప్పారు. కానీ సరిగ్గా ఏడాది తర్వాత అదే జర్నల్లో ఈ భూకంప థియరీని తప్పుపడుతూ మరో నివేదిక వచ్చింది. ఎందుకంటే 1825లో ఆ ప్రాంతంలో ఎలాంటి భూకంపం వచ్చినట్లు రికార్డులు లేవు. ఒకవేళ అంత పెద్ద భూకంపం వస్తే పక్కనే ఉన్న ఇతర గ్రామాలు ఎందుకు కూలిపోలేదు? పైగా కుల్దారాలోని గోడలు ఇప్పటికీ ఒకదానికొకటి పర్ఫెక్ట్గా అతుక్కొని ఉన్నాయి. భూకంపం వస్తే ఇలా ఉండడం ఎలా సాధ్యం? అయితే అసలు నిజమేంటి? చరిత్రకారులు, భౌగోళిక నిపుణులు చెబుతున్న అసలైన కారణం తీవ్రమైన నీటి కొరత. కుల్దారా సంపదకు మూలమైన కాక్ నది 300 ఏళ్ల క్రితమే క్రమంగా ఎండిపోవడం ప్రారంభించింది. 1815 నాటికే ఆ ఊర్లో ఉన్న బావులన్నీ అడుగంటిపోయాయి. ఎడారిలో నీరు లేకపోతే వ్యవసాయం అసాధ్యం, వ్యాపారాలు కూడా ఆగిపోయాయి. ఓవైపు కరువు రక్కసి వెంటాడుతుంటే మరోవైపు క్రూరుడైన సలీం సింగ్ పన్నుల దోపిడీ ఎక్కువైంది. అండగా ఉండాల్సిన రాజ్యంలో భద్రత కరువు అవడంతో దొంగలు, దోపిడీదారులు పాలివాల్ బ్రాహ్మణుల ఇళ్లపై పడి బంగారం దోచుకుంటూ ఆడపిల్లలను ఎత్తుకెళ్లడం మొదలుపెట్టారు. ఈ దారుణాలను తట్టుకోలేక, బతకడానికి వేరే దారి లేక వాళ్ళు క్రమంగా జోధ్పూర్, ఉత్తరాఖండ్, బీహార్ వంటి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. బ్రిటిష్ అధికారి కల్నల్ జేమ్స్ టాడ్ రాసిన పుస్తకాల ప్రకారం ప్రజలు ఒక్క రాత్రిలోనే మాయం కాలేదు. 15వ శతాబ్దంలో 1500 కంటే ఎక్కువ ఉన్న ఆ ఊరి జనాభా 1815 నాటికి 800 పడిపోయింది. అంటే ప్రజలు చాలా ఏళ్ల పాటు నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరుగా ఊరు వదిలి వెళ్ళిపోయారు. 1890లో కూడా ఆ ఊరిలో ఇంకా 37 మంది నివసిస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి. కాబట్టి 80,000 మంది ఒక్క రాత్రిలో మాయమయ్యారనేది కేవలం ఒక జానపద కథ మాత్రమే. మరి ఆ దెయ్యాల అనుభవాలు, చేతి ముద్రల సంగతి ఏంటి? సైకాలజీలో దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ లేదా పారాడోలియా అని సమాధానం చెప్తారు. ఒక ప్రదేశం దెయ్యాల కొంప అని మనం ముందే బలంగా నమ్మితే మన మెదడు అక్కడ జరిగే ప్రతి చిన్న గాలి శబ్దానికి, ప్రతి నీడకు దెయ్యం రూపాన్ని ఆపాదిస్తుంది. స్థానిక టూరిస్ట్ గైడ్లు కూడా పర్యాటకులను ఆకర్షించడానికి ఇవన్నీ దెయ్యాల పనులే అని నమ్మిస్తుంటారు. ఇక రాత్రిపూట ఈ ఊరిలోకి వెళ్ళడాన్ని నిషేధించడం వెనక దెయ్యాల భయం కాదు, నిధి దొంగల భయం ఉంది. పాలివాల్ బ్రాహ్మణులు దాచిపెట్టిన కోట్ల విలువైన బంగారం ఈ శిథిలాల కిందే ఉందని ఆశతో రాత్రి వేళలో దొంగలు వచ్చి ఇళ్లను, పురాతన తలుపులను తవ్వేస్తుంటారు. ఆ దొంగతనాలను ఆపడానికే దెయ్యాల కథలను ప్రచారంలోకి తీసుకొచ్చారు. కారుపై కనిపించిన చిన్నపిల్లల చేతి ముద్రలు కూడా కేవలం 4 మీటర్ల దూరంలో ఉన్న పక్క ఊరి పిల్లలు ఆడుకుంటూ చేసిన ముద్రలే తప్ప మరేమీ కాదు. కుల్దారా అనేది శపించబడిన దెయ్యాల లోకం కాదు, ఎడారి ఇసుకలో బంగారం పండించిన ఒక గొప్ప నాగరికతకు సజీవ సాక్ష్యం. నెక్స్ట్ టైం మీరు కుల్దారా వెళ్తే దెయ్యాల కోసం వెతక్కండి. ఎడారి గుండెల్లో అద్భుతాలు సృష్టించిన ఆ పాలివాల్ బ్రాహ్మణుల మేధస్సుకు సెల్యూట్ చేయండి. ఈ థ్రిల్లింగ్, మైండ్ బ్లోయింగ్ నిజాలు మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ స్టోరీ షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.